ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం. బరిలో 577 మంది ఆటగాళ్లు, పోటీ పడుతున్న 10 ఫ్రాంచైజీలు. విశాఖలో బీసీ టీడీపీ నేతకు అవమానం. ప్రధాని పర్యటన రివ్యూ మీటింగ్ లో ప్రభుత్వ విప్ గణబాబుకు దక్కని గౌరవం. మంత్రి లోకేష్ తోడలుడు ఎంపీ భరత్ కు అందలం. ప్రోటోకాల్ పాటించకపోవడంపై గణబాబు అసహనం. శ్రీకాళహస్తిలో సర్కార్ భూములకు రెక్కలు. విలువైన భూములను దోచుకుంటున్న కూటమి ప్రభుత్వ నాయకులు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై స్థానికుల ఆగ్రహం. విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పై సిపిఎం నేతల ఆగ్రహం. సమస్యలు పట్టించుకోవటం లేదంటూ విమర్శలు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై కుప్పంలో కాంట్రాక్టు లెక్చరర్ల వినూత్న నిరసన. చంద్రబాబు పర్మనెంట్ చేయాలని కోరుతూ గణపతి హోమం. అబద్దాలు చెప్పటంలో రేవంత్ రెడ్డి దిట్ట. పచ్చని పొలాలను ఫార్మా కంపెనీకి ఇస్తున్నారు. లగచర్ల విషయంలో బుకాయిస్తున్నారని హరీష్ ఆగ్రహం. రేపటి మహబూబాబాద్ మహాధర్నాను విజయవంతం చేయాలి. బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పిలుపు. లగచర్ల ఘటనను నిరసిస్తూ రేపు మహబూబాబాద్ లో బీఆర్ఎస్ మహాధర్నా విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి ఎర్రబెల్లి పిలుపు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం గాజువాకలో భారీ ర్యాలీ. మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో పోరాటం ఉధృతం. విశాఖలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న డయేరియా. అతిసార వ్యాధితో చికిత్స పొందుతున్న బాధితులు. ప్రజారోగ్యంపై చేతులెత్తేసిన కూటమి సర్కార్. విజయనగరం జిల్లా రాజాం డోల్పేట రోడ్డు దుమ్ము ధూళితో దర్శనం. శ్వాసకోశ వ్యాధి వస్తుందన్న ఆందోళన చెందుతున్న నగరవాసులు. మున్సిపల్ అధికారులు తరచూ వాటరింగ్ చేయాలని కోరుతున్న ప్రజలు. మాదాపూర్లో శిల్పకళా వేదికలో లోక్ మంథన్ కార్యక్రమం. పాల్గొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. బోధన్లో ఎక్సైజ్ సిఐ తీరు వివాదాస్పదం. ఆకస్మిక తనిఖీల బెల్ట్ షాప్ నిర్వాహకులకు అలర్ట్ మెసేజ్. సిఐ తీరుపై మండిపడుతున్న ప్రజా సంఘాల నాయకులు సస్పెండ్ చేయాలని డిమాండ్. రేపే మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష సమావేశం. భేటీలో సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం. సీఎం రేస్లో ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్. ఎల్లుండి జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న రాహుల్, మమత, ఇండియా కూటమి నేతలు. యూపీలోని సంభాల్లో ఉద్రిక్తత. షాహీజామా మసీదు రీసర్వేకు వచ్చిన అధికారులపై దాడి. పలువురికి తీవ్ర గాయాలు. భారీగా పోలీసుల మోహరి. ఆసీస్తో తొలి టెస్టులో విరాట్ సెంచరీ. 16 నెలల తర్వాత శతకం బాదిన కోహ్లీ. పెర్త్ టెస్టులో పట్టు బిగించిన భారత్. భారీ లక్ష్య ఛేదనలో 3 వికెట్లు కోల్పోయిన ఆసీస్ మరో 7 వికెట్లు తీస్తే టీమిండియా విజయం ఖాయం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. రేపు వాయుగుండంగా మారే అవకాశం. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు వర్ష సూచన.